గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. యూరియా కొరత అనేది ఒక 3 నెలల నుంచి విపరీతంగా ఉంది. యూరియాని ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్. సో తప్పు ఎవరిదంటారు అక్కడ? టెక్నికల్గా ఒక 1 వీక్ 10 డేస్ కొంత యూరియా డిలే ఉంటుంది, కానీ 100% రైతన్నలకి ఆగస్టు 1 వరకు ఎంత యూరియా కావాలో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం 100% సఫలీకృతమైంది, చక్కగా పనిచేస్తుంది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే ఇప్పించడంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి 8+8 కలిపితే 0 అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు? నేను తమాషా చేస్తారు. మీరుంటే చక్కగా ఉంటుంది, పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు? అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ. అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండియన్ పెడితే అంత ఇచ్చింది మేమే. కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది. ఇద్దరు కలిసి మమ్మల్ని బదనాం చేసేయాలనే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదా? వాళ్ళు ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు, కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతుందా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది? సో ఇప్పుడు మీరు ఈ మాటలన్నింటిలోనూ ఓట్ చోరీతో పాటుగా అన్నది సిబిఐ, ఈడీలు, ఐటీ ఈ అన్నింటినీ త్రిశూల వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని. మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డినో అడగాలి. కాంగ్రెస్ చేసిన తప్పులకు వచ్చి బీజేపీ వాళ్ళని సమాధానం చెప్పమంటే మాకు ఏమవసరం ఉందని సమాధానం. ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదురా బాబు. మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు, వాళ్ళని అడుగురా పోయాని అడిగిరారా పోయా అని చెప్పాలి కదా. బయటకు వెళ్ళినటువంటి రాజా సింగ్ ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్ళు విసురుస్తున్నారు? ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిట్లో ఎవరు మాట్లాడినా కరెక్ట్. మొత్తం బీజేపీ ఐడియాలజీనే పుచ్చుకున్నారా? పుచ్చుకోకపోతే బీజేపీ కండవట్లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎందుకని ఉంది? బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులను ఎందుకు ఇవ్వలేకపోతోంది? 53 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళినా ఎందుకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. రఘునందన్ గారు నమస్కారం అండి. సో యూరియా కొరత అనేది ఒక 3 నెలల నుంచి విపరీతంగా ఉంది. యూరియాని ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఓటింగ్లో కూడా పాల్గొనలేదు. సో తప్పు ఎవరిదంటారు అక్కడ? ఓట్లు లేని వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఎవరేం చేస్తారు? 4 ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ. లోక్సభలో వాళ్ళకి ఒక్క ఎంపీ కూడా లేడు కదా కవిత గారు. సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసేటోళ్ళం కాదు. యూరియా ఈ రాష్ట్రానికి కొంత డిలే, టెక్నికల్గా ఒక 1 వీక్ 10 డేస్ కొంత యూరియా డిలే ఉంటుంది, కానీ 100% రైతన్నలకి ఆగస్టు 1 వరకు ఎంత యూరియా కావాలో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం 100% సఫలీకృతమైంది, చక్కగా పనిచేసింది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి కేంద్రాన్ని బదనాం చేసడం లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయింది. కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు, లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి 8+8 కలిపితే 0 అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు జర్నలిస్ట్గా పనిచేసి వచ్చినా కాబట్టి జర్నలిస్టులని అనే అధికారం నాకు ఉందని అనుకుంటాను. తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కవిత. ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు? కేటీఆర్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ బాపు అయినా కేసీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చింది ఎవడు? మేం కాదా? నేను తమాషా చేస్తారు. మీరుంటే చక్కగా ఉంటుంది, పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు? అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ. అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండియన్ పెడితే అంత ఇచ్చింది మేమే. దానికి యూరియా ఇయ్యలేదు. దానికి కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు ప్యానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేసినారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది, డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం. రైతులు పానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. వాళ్ళకి బురద జల్లుట్ లోపల పూర్తి పట్టు వచ్చింది. వాళ్ళు బురద జల్లుతారు, వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇంతే తేడా అందులో.
ఇండెంట్ వాళ్ళు పెట్టలేదా లేకుంటే ఇవ్వలేకపోయారా? ఏమైంది అక్కడ? కవిత గారు ఇట్లా భూతద్దాలు పెట్టి ఇండెంట్లు పెట్టిరా పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు సరిపోయే రేషన్ తెచ్చుకుంటావు, సడన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది, ఏం చేస్తారు? భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఉన్న దాంట్లో రైతులన్నీ కన్విన్స్ చేసి జూలై 31 దాకా రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఎంత పెట్టింది ఏంటంటే ఎంత ఇచ్చిండ్రు? నేను డీడీఆర్సీ మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. నేను మీకు జూలై లాస్ట్ వీక్లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని, యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా, ఆగస్ట్ ఇండెంట్ సరిగా పెట్టిండ్రా పెట్టలేదా అని అడిగినాను. అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం. మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవం. దాన్ని మేము అంగీకరించేందుకు చిత్తశుద్ధితోటి ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ఒకటే పనిగా బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని 30 మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతగాళ్ళని జర్నలిస్టులకు పెట్టుకొని ఏది పడితే అది చేస్తుంటే ఎవడేం చేస్తాడు కవిత గారు? దానికి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది, ఆ కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకంతా యూరియా ఇచ్చిండా? మా బాబు ఉంటే మంచిగా వచ్చింది, వేరే ఎవడో తెలేదు, పోయిన సంవత్సరం రాలేదా? మరి ఇదే ఈసారి ఎందుకు వచ్చింది? ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగలెత్తే బురద జల్లే కార్యక్రమాన్ని 30 మెడికల్ కాలేజీలు కాదు 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు దానికి కవిత గారు? ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, వారం 10 రోజులు అవస్థ అయిన మాట వాస్తవం. ఆ వారం 10 రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చేతగా లేదు అంటున్నా. ఉన్న యూరియాని రైతులకు భరోసా ఇవ్వకపోతే రెండు అవసరం ఉన్న వాళ్ళు వచ్చే పసలు కూడా దొరుకుతుందని 4 తీసుకుంటున్నారు. దీనివల్ల కొంత కొరత వచ్చింది, కొంత బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే ఆగో పులి అంటే ఇగో తోకని వీళ్ళు ఇక దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, రాష్ట్రంలో లేరు ఢిల్లీలో లేరు, అందుకని వేస్తూనే ఉన్నారు బురద. 30 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి పేమెంట్ ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తూ ఉన్నారు, నటన చేస్తూ ఉన్నారు. ఎట్లయితుంది అట్లా కవిత గారు? బాధ్యత ఉండాలి, ఏదన్నా బాధ్యత ఉండాలి, భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వంపై. ఏసీగా ఇంత ఉంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత లేదు, మీరు ఇట్లా ఉండండి అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక మంత్రి పోయి ఏ జిల్లాలో కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించి చెప్పడు. కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది. ఇద్దరు కలిసి మమ్మల్ని బదనాం చేసేయాలనే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి. సో వాళ్ళిద్దరు కలిశారని మీరు అంటున్నారు. మొన్న ఎన్నికల్లో ఓటేయకపోవడానికి కారణమే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంలా ఉంది కాబట్టి ఓటేయలేదని జయరాం రమేష్. బీఆర్ఎస్ అనేది ఇర్రెలెవెంట్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ని తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు, ఓకేనా? అరే నీ కుటుంబాన్నే కంట్రోల్ చేసుకోవడం చేతలైతే లేదు, రేపు నీ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు? బిడ్డకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది, దాన్ని సరి చేసుకోరి ఫస్ట్. మీరు బీఆర్ఎస్లో అది ఆలోచించుకోరి ఫస్ట్. అది ఆలోచించుకోవడం చేత కాదు, అది చేయడం చేత కాదు. బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తున్నారు అని మరదలో ఇల్లు చేస్తూ ఉంది. కుటుంబాన్ని చక్కదిద్దుకో, నలుగురున్న కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనోడు రేపు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని చక్కదిద్దాడు, రేపు మా బాపు మళ్ళీ వస్తాడు, మేము మళ్ళీ వస్తాం, వచ్చి ఏం చేస్తారు? బిడ్డకే న్యాయం చేయలేను, నువ్వు దేశంలో ఎవరికే న్యాయం చేస్తావు? తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయకుండా అట్లా ఆడబిడ్డలకి అన్యాయం చేసినావు. ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది, మా నాయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం, మా నాయననే తప్పు చేసిండని చెప్తుంది. ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు రేపు టీఆర్ఎస్ వాళ్ళు? దేనికోసం అడుగుతారు ఓట్లు? సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా? లేకపోతే బిడ్డకి పదవి ఇవ్వక మా అల్లుడికి పదవి ఇచ్చినా అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా? ఏం చెప్తారు మీరు రేపు వచ్చి? ఏం టీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఏడున్నదని ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చట పెడతారు మళ్ళీ నాతో వచ్చి. ఏమున్నదండి? ఏడున్నారు వాళ్ళు? ఏడున్నారు కవిత గారు? ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో? ఏం చెప్తారు మీరు? ప్రజాస్వామ్యం కడతాం, ప్రజలు ఓట్లు వేస్తారు, మీకు ఓట్లు వేస్తే లేరు కదా, రేపు ఇంకా వేయరు మీకు. నిన్న మన ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు 10 ప్రశ్నలు సమాజం ముందు నుంచి సర్వే చేసిండు. ఏమొచ్చింది సర్వే రిపోర్టు? మాకేం కాలే, మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొద్దుగుకి ట్వీట్ పెట్టుడు, ఇవే కదా వాళ్ళ పంచాయతీ, బావబొమ్మరుదుల పంచాయతీలే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళకి? మీరు చూడు, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు. ఈ 18 నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు వస్తే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లాకు పోవాలి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి, హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, బావ సిరిసిల్లకు పోతే బామ్మది కరీంనగర్ పోవాలి. ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏంది? ఏం చేసిర్రు? 10 ఏళ్ళలో మీరు చక్కదిద్దింది ఏందని? ఓ గ్రూప్ 1 పెడితే కోర్టుకు పోతుంది, గ్రూప్ 1 పోతుంది, గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది. అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది? మీ కొంపల తప్ప పక్కన కొంపల బంగారం రాలే. ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగా వంచుతలేమనే కదా ఇలా బిడ్డి పంచాయతీ పెట్టిందంతా.
దేని కొట్లాడుతున్నారు కవిత గారు వాళ్ళు? అన్నా చెల్లె దేని కొట్లాడుతున్నారు? బావమరదలు దేని కొట్లాడుతున్నారు? నేను మాట్లాడితే బీజేపీని నాకు ఏదో కేసీఆర్ మీద కోపం ఉంది, కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో 200కి జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు. దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి. ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పమను. మీ పతనం నాతోటే మొదలైంది, ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం. ఇట్లే చేస్తే మీరు ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూడదు దయచేసి. ప్రజలకు సేవ చేసి గెలువుండ్రి. నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని, చూసుకో. పక్క రాష్ట్రం లేదు అయింది కదా జయలలిత గారికి, అట్లా కాకుండా చూసుకో, జాగ్రత్త పడు. రామన్న అని ప్రాధేయపడుతూ చెప్పింది కదా, పైసల పంచాయతీ కాదు, ముందు నాయనని కాపాడుకోరు. నీకు నాయనని కాపాడుకోవడం రాదు, చెల్లెని కాపాడుకోవడం రాదు, మా మీద ఇరుసుకపడ్డమనేది యూట్యూబ్ ఛానల్ పెట్టి పేమెంట్ బ్యాచ్లు పెడితే ఏమవుతుంది కవిత గారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి, అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి మీరు బయటికి రావడానికి కూడా ఒక కారణంతో అని చెప్పారు. అదే కారణంతోనే మీరు వచ్చిండ్రా? నేను ఏమంటున్నా, వాళ్ళ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? మీ పేరు చెప్పారు కదా అక్కడ. పోనీరు, చెప్పేటోళ్ళు చెప్పుకుంటూనే వాళ్ళకి ఎలా అవసరం వచ్చినప్పుడు ఇది చేసుకుంటారు. మనకెందుకు కవిత పంచాయతీ? వాళ్ళ సాగు వాళ్ళు చావనీరు. సో వచ్చినటువంటి రీజన్స్ అన్ని ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ రీజన్స్ తోనే నేను నన్ను ఎందుకు బయటికి పంపిరేంది అనేది నేను బయటకు వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. ఓకేనా? తిట్టేకాడికి తిట్టినా, శాపనార్థాలు పెట్టేకాడికి పెట్టినాం, చేసేకాడికి చేసినాం. ఇది కాదు కొట్లాడాలి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాం. ఏ నోరైతే కేసీఆర్ గొప్పోడు, తెలంగాణ గొప్పదని చెప్పిందో, తెలంగాణ తెచ్చుకుంటందుకు ఆయన ఉపయోగపడతాడని చెప్పిండో అదే నోరు చెప్పింది. వచ్చిన తెలంగాణ నేను దోసుకొని పెడుతున్నాడు, మళ్ళీ ఎవరికి వస్తే వ్యతిరేకంగా కొట్లాడినేమో వాళ్ళకే ఇస్తున్నాడు అని మళ్ళీ కొట్లాడింది ఇదే రఘునందన్ రావు నోరు. మంచిని మంచి అన్నం, చెడు చెడు అంట. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బి టీం కాదా? ఈ ప్రశ్న అడిగేటువంటి రిపోర్టర్లకి మీ క్వాలిఫికేషన్ ఏందని అడగాల్సి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీకి బి టీం ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటున్నా. కేసీఆర్ అనేటోడు ఇఫ్తార్ విందులు ఇస్తాడు, మేము ఇఫ్తార్ విందులలో పాల్గొంటామా? పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు. కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా? ఎట్లా అడుగుతారు మీరు ఆ ప్రశ్నలో అంటున్నా. ఏ సిద్ధాంతంలో పోలికుంది? మాకు దేశం ఫస్ట్, మా నాయకుడు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తాడు, వాళ్ళ కుటుంబం ఫస్ట్. అవునా? వాళ్ళకి 24 గంటలు ఫామ్ హౌసే ఫస్ట్, వాళ్ళకి ఆస్తులు దోసుకోవడం ఫస్ట్, మాకు ఈ దేశం కోసం చచ్చిపోవడం ఫస్ట్. ఇక వాళ్ళకి మాకు బీఫ్ టీంలు ఎట్లయితే ఏం పొంతనుంటుంది? ఏం పోలికుందని అడుగుతారు. బీఆర్ఎస్కి ఏం సిద్ధాంతం ఉంది? బీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే, చెప్పిన మాట మర్చిపోవాలి. తెలంగాణ ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు ఉండరు, ఆకాశంలో సగం ఆడబిడ్డలు ఎట్లు ఇయ్యరో అంటాడు అవసరం వచ్చినప్పుడు. మళ్ళీ ఆయన ఇలా ఆడబిడ్డలు కనబడరు. రెండో క్యాబినెట్లో బీసీలు ఉంచారు. తెలంగాణ జనాభాలో 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇది జూన్ 2014లో కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిన మాట. ఏడిచ్చిండు మంత్రి పదవులు. 3 బీసీలకి ఇస్తే ఒక బీసీని అర్ధరాత్రి తీసి పారేసిండు. అవునా? ఏమున్నది మరి వాళ్ళకి సామాజిక న్యాయం అంటే? ఏమేదో చెప్తుంది సామాజిక న్యాయం అని మా చెల్లె కవిత. పూలే బొమ్మ పెట్టాలి అసెంబ్లీలో. అరే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ళు ఏడున్నావు నువ్వు? అంటున్నా. అప్పుడు ఎందుకు పెట్టలే పూలే విగ్రహం? అప్పుడు ఎంపీ నువ్వు, ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలే? నాయన నేను పూలే విగ్రహం పెడతాను ఎందుకు పెట్టలే అసెంబ్లీలో? ఇలా దానికి సంతకాల సేకరణ ఓ రోజు కోదండరామ్ గారింటికి, ఓ రోజు లేని గద్దర్ గారింటికి, ఓ రోజు ఇంకోళ్ళ ఇంటికో ఏదో సంతకాలు చేస్తుంది. ఈ మీద ఉద్ధరిస్తున్న సమాజాన్ని అని తిరుగుతుంది. ఏం ఉద్ధరిస్తుంది? నవ్వుతురు జనాలు. 10 ఏళ్ళు పెట్టడం చేతగలిగాని ఈమె ఇలా పూలే పేరు చెప్పుకొని తిరుగుతుంది. సామాజిక తెలంగాణ అంట. మీ నాయన చేసిందే నువ్వు చేస్తూ ఉన్నావు. ఎట్లా వస్తుంది మీతోటి సామాజిక తెలంగాణ? మాతోటి వస్తుంది కవిత గారు. మేము 170 మందికి ఇచ్చినాం కేంద్ర క్యాబినెట్ లోపల. వాళ్ళు ఇయ్యలే, టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలే. మీరేమో టీఆర్ఎస్ మా బీ టీం అంటాడు, బీఆర్ఎస్ వాడేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. ఎందుకు ఒకటైతాం అంటున్నా? మాకు ఎవరితోటి ఏం అవసరం ఉందని ఒకటైతాం? మాకు ఏం అవసరం వాళ్ళతోటి? మా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి పొత్తు ఎక్కడుంది, పొంతన ఎక్కడుంది, సారూప్యత ఎక్కడుంది? 30 ఏళ్ళు దేశాలకి అధ్యక్షులుగా వాళ్ళే ఉంటారు. ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మొత్తం వాళ్ళే, జీవితకాలం వాళ్ళే అధ్యక్షులు, జీవితకాలం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి, వాళ్ళ కుటుంబాలే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి. వాళ్ళతో మాకు పోలికి ఎక్కడిది? టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఎట్లా ఒకటి అవుతుంది? ప్రతి 3 ఏళ్ళకి ఎవరున్నా సరే మేము అధ్యక్షుడిని మార్చేస్తాం, ఎంత పెద్దోళ్ళని అయినా కానీ. మ్యాక్సిమం అంటే 2వ అవకాశం ఇస్తుంది మా పార్టీ. ఎట్లయితుంది కవిత గారు? ఎట్లా బీటీం అవుతుంది బీఆర్ఎస్? ఏ లెక్కన బీటీం అవుతుంది చెప్పు? ఏ సిద్ధాంతం ప్రకారం బీటీం అవుతుంది? కాంగ్రెస్ వాళ్ళది నోరా మోరా వాళ్ళు ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ అంటాడు ఓటు చోరీ అయింది అంటాడు, ఎంపీల ఓట్లు చోరీ అయినాయి అంట. ఏం మాట్లాడతారు కవిత గారు? ఈయన ఇట్లా మాట్లాడతాడు కేటీఆర్, ఆయన అట్లా మాట్లాడతాడు. ఏం మనుషులు వీళ్ళు అసలు? ఓటు చోరీ అవుతుంది అంటే ఏంది? నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? ఎంపీలను అవమానిస్తున్నావా? నీ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నావా? నీ పార్టీ ఎంపీలు ఎట్లా నువ్వు చెప్తున్నారు? వాళ్ళు ఆత్మప్రబోధానుసారం వేస్తే వేసి ఉంటారు, ఆడ విప్ లేదు కాబట్టి వేసి ఉంటారు. దానికి ఎవడు ఏం చేస్తాడు?
ఇండి కూటమి ఎంపీలు వేసి ఉంటారు. నీకేంది ఉంటారు? నీకు నియంత్రణ లేదు, నీకు పార్టీ మీద నియంత్రణ లేదు, మీ ఎంపీల మీద నియంత్రణ లేదు, ఎంపీలకు నీ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం లేదు. సో ఎవరుంటారు నీతో పాటు? ఎందుకుంటారు? పడవ మునిగిపోతుందని తెలిస్తే ఈత వచ్చిన వాళ్ళంతా పడవలకి వెళ్ళి దుంకి వెళ్ళిపోతుంటారు. కవిత గారు మునిగేదాకా ఎందుకుంటారు పడవలో? ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు దుంకి వెళ్ళిపోతూనే ఉంటాడు కదా. మునిగిపోయే పడవలు ఏ రాజకీయ నాయకుడు ట్రావెల్ చేస్తాడు? సో ఇప్పుడు మీరు ఈ మాటలన్నిటిలోనూ ఓట్ చోరీతో పాటుగా అన్నది సిబిఐ, ఈడీలు, ఐటీ ఈ అన్నిటినీ త్రిశూల వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని. మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డినో అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులకు వచ్చి బీజేపీ వాళ్ళని సమాధానం చెప్పమంటే మాకు ఏం అవసరం ఉందని సమాధానం చెప్తాం. ఆ ట్వీట్ చేసినప్పుడు కింద మీరు కౌంటర్ పెట్టాలి. అరే వారి బుడ్డోడా, ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదురా బాబు, మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు, వాళ్ళని అడుగురా పోయాని అడిగిపోయి అడిగిరారా పోయా అని చెప్పాలి. గట్లా ఏది ఎప్పుడు వచ్చిందో తెలియని వాళ్ళు మాట్లాడితే ఆ నిమిషానికి ఎవడో పక్క నుండి ట్వీట్ చేస్తాడు. ఆఫీస్లో బ్యాక్ బెంచీల్లో ఫ్రంట్ బెంచీల్లో కూర్చున్నాడు, అంతేగా నేను చదివి ట్వీట్ చేస్తాడా? మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో సిబిఐ అంటే ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలియదు, అది ఇచ్చిరో అయ్యలేదో ఏమవుతుందో కాలం నిర్ణయిస్తుంది, చూద్దాం. అది మధ్యలో కోర్టుకు పోయినట్టుంది కదా, కొద్దిగా ఓపిక ఉందాం. సామాజిక న్యాయం, బీసీలకి 42% రిజర్వేషన్లు, ఇదేమవుతుంది? ఎక్కడి దాకా వెళ్తుంది? మేము ఇస్తున్నాం కదా, మాకు అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ లాగా ముస్లిమ్స్తో కలిపి ఇచ్చేటువంటి ఆలోచన మాకు లేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వమన్నారు, కానీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పలేదు. అయినా కవిత గారు బిలో 10 ఉంటే మైనార్టీస్ అవుతారు, మోర్ దెన్ 10 అయినాక వాళ్ళు మైనార్టీస్ ఏంది, వాళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ ఏంది, వాళ్ళని తెచ్చి బీసీ రిజర్వేషన్లో పెట్టేటువంటి తెలివి తక్కువ పని ఏంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వం మేము. సో దీనికి చట్టబద్ధత వస్తుంది అనుకుంటారా? రాదు. కోర్టుకు వెళ్తారా? ఏమైనా పోని, వాళ్ళు ఎడికైనా పోని, కోర్టు ఏం చెప్తుంది? భారత రాజ్యాంగాన్ని దాటిపోయి పనిచేయమని చెప్తుందా? రాజ్యాంగం ఫ్రేమ్ ఎంతుంటే గంతల్ని పనిచేయమని చెప్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్ని రాజ్యాంగబద్ధంగానే పరిష్కరించమని చెప్తుంది. రాజ్యాంగం లిమిట్ని దాటి పనిచేయమని ఎవరెట్లా చెప్తారు కవిత గారు? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇయ్యనంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు రావు. వాళ్ళకి ఎన్నికలు పెట్టే ధైర్యం లేక వాళ్ళ మాట మాట్లాడితే నేనేం చేస్తాను? గెలిచి నీకు 18 నెలలు 20 నెలలు అవుతుంది, ఇవాళ దాకా ఎలక్షన్స్ పెడతలేరు మీరు. ఇప్పుడు బీజేపీని బదనాం చేసినందుకు కుట్రా, బీజేపీ 42% రిజర్వేషన్లు ఇస్తలేదు కాబట్టి మేము ఎలక్షన్లు పెడతలేమని కుట్రా. రిజర్వేషన్ ఎంత ఉండేది? ముందు ఎన్నికలు అయితే పెట్టి సార్, ఊర్లలో ఊడ్చడానికి జీతాలు లేక ఏడుస్తున్నారు, సర్పంచులు లేక సగం ఊర్లు ఇబ్బంది పడతా ఉన్నాయి, ముందు ఎలక్షన్లు పెట్టుర్రి. దానికైతే పార్టీ గుర్తుండదు కదా. గెలిచిన వాళ్ళంతా మా కాంగ్రెస్ వాళ్ళనే కండువ కప్పుకో, ఎవడొద్దంటాడు తర్వాత నిన్ను. ఎలక్షన్లు పెట్టన్నా అంటున్నాం మేము. నువ్వు 42% వాళ్ళకే ఇచ్చేసి పెట్టుకో. 42%లో 10% ముస్లింలకు ఇవ్వడం వల్ల హైదరాబాద్ లాంటి సిటీ లోపల మీరు 150 కార్పొరేటర్లు ఉంటే దాంట్లో వాళ్ళు 10-15 మంది వాళ్ళే వచ్చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలు బీసీ కోటా కింద వస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పారు, ఆ అధ్యక్షుడి గురించి మాట్లాడిన తర్వాత వెరీ రీసెంట్గా బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి రాజా సింగ్, ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్ళు విసురుస్తున్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు, మన ఇద్దరం పోటీ పడదాం, రాజీనామాలు చేసి రమ్మని? సో మీరు ఇద్దరు అన్నారు కాబట్టి ఆ ఇద్దరిట్లో ఎవరు మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది. నేను మూడో వ్యక్తిగా బయట నుంచి చూస్తుంటే నాకు సరిగ్గా కాకుండా అది బీజేపీ పార్టీయే కదా, మాకు కనిపించట్లేదు, మాకు అర్థం కావట్లేదు. నేను అదే చెప్తా ఉన్నా మీకు. కిషన్ రెడ్డి గారు మాట్లాడినా బాగుంటుంది, లేదా ఆ ప్రశ్నకు సమాధానం రాజా సింగ్ గారు చెప్పినా బాగుంటుంది. మధ్యలో నేను థర్డ్ పర్సన్ అయితే కదా కవిత గారు, నేను మాట్లాడడం బాగుంది. సరే, మీరు ఇప్పుడు పొంతన పోలిక సిద్ధాంతాలు ఎక్కడున్నాయి అనుకుంటే, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఐడియాలజీలు సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చిన తర్వాత మొత్తం బీజేపీ ఐడియాలజీనే పుచ్చుకున్నారా? పుచ్చుకోకపోతే బీజేపీ కండువ ఎట్లా కప్పుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్తున్నా మీకు, కండువ కప్పుకున్న మరుక్షణం నీకు నచ్చితేనే కండువ కప్పుకుంటావు. మీరు ఎందుకో కండువ ఒప్పుకుంటలేరు. మీరు మా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను బలవంతంగా మీకు ఏమైనా కండువ వేస్తున్నానా? వేయను కదా. మీరు మా సిద్ధాంతాలు నచ్చి, మా నాయకత్వం నచ్చి వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు పాత సిద్ధాంతాలను ఇంకా మోస్తా అంటే మా పార్టీ ఎందుకు ఊకుంటుంది? కాకుండా గ్రూపులు ఎందుకు కనిపిస్తున్నాయి? చాలా గ్రూపులు కనిపిస్తున్నాయి. గతంలో కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ ఈటెల రాజేందర్ గారి పేరు రాలేదు. ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన ఎక్కడ కూడా బండి సంజయ్ గారి పేరు రాలేదు. మీడియా అదే చెప్తున్నది, తెలుగు మీడియాకి ఉత్సాహం ఎక్కువ, నారద ముని వారసులం అనుకొని అట్లే అదే పంచాయతీని కొనసాగి తెలుగు మీడియానే ఇట్లుంది దురదృష్టం. కాకపోతే కేంద్రంలో ఎందుకు గోడీ మీడియా అనేది కూడా అట్లనే వస్తుంది. కేవలం మోదీ భజన మాత్రమే చేస్తున్నారు వాళ్ళు అనేది. మోడీ భజన చేస్తుంటే ఓటు చోరీ అవుతుందని పాదయాత్ర చేస్తుంటే రోజు టీవీలలో పేపర్లలో ఎట్లా వస్తుంది? మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ బొమ్మలు ఎట్లా కనబడుతున్నాయి? ఓటు చోరీ చేసిండని రాహుల్ గాంధీ మాట్లాడితే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు ఎట్లా వస్తాయి? రావు కదా. మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ అనే పేరే రాదు కదా టీవీలలో.
ఇంకో మేము group కూడా స్వేచ్ఛ ఉంటది కదా. ఇచ్చినాం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారు. మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది. మేము నిజంగా నియంతృత్వం పోతే మీరేడ మాట్లాడతారు? ఉమ్. అంత మోడీ మీడియా అయితే వేరే పేర్లు ఎందుకు కనబడతాయి ఈ దేశం లోపల? వీఆర్ ఫ్రీ. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే అందరినీ పనిచేసుకోమని అడుగుతున్నాం. దాన్ని మీరు ఎక్కువ ఫాయిదా ఉటాయిస్తున్నారు, అయినా మేము మౌనంగా భరిస్తా ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే ప్రశాంతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కాకపోతే రాజా సింగ్ ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి కావాలనే తన ప్రెషర్ని అప్లై చేస్తూ ఉన్నారు, చేయాల్సిన పని చేసుకొని. నిన్న ఆయన విసిరిన సవాల్లో కూడా ఎవరి పనులను వాళ్ళని చేసుకొనివ్వండి, అలా అయితేనే ఎంపీలు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అని. మీ పనులు మీరు చేసుకోవడే ఫెసిలిటీ కావచ్చు, ఆ ఫ్రీ హ్యాండ్ అనేది మీకుందా, ప్రెషర్ ఉందా? ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దని అడిగినా నా అంతా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అది మీ ఇండివిజువల్ డెసిషన్. మీ అంతా ఇండివిజువల్ డిసిషన్ ఏముంది? అదే మరి ఫ్రీగా పని చేసుకుంటున్నాం అని చెప్పడానికి చెప్తున్నాను. నేను ఇండివిజువల్ డిసిషన్ అని చెప్తలేను. టీవీలోకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు రామచంద్రరావు గారు చెప్పలేదు. చెప్తే రాజాసింగ్ గారు ఎట్లా ఇస్తారు ఇంటర్వ్యూలు? ఇయ్యరు కదా. సో ఆయన ఛాలెంజ్లు అయితే విసురుతున్నారు. ఆ తర్వాత గ్రూపులు ఉన్నాయి, సమాధానం గ్రూపులు 100% నాకైతే కనబడతలేవు. మరి మీ అద్దాలు పెట్టుకొని చూస్తే నాకేమైనా కనబడతాయో తెలియదు. నాకు అద్దాలు రాలేదు, ఇంకా నాకు గ్రూపులు కనబడతలేవు. ఓకే, ఈ అద్దాల గ్రూపుల కోసం కాదులేండి చూడడానికి, కానీ యాక్చువల్గా అంటే ఆ చూపులో ఇక్కడ తేడా ఉంది అని అర్థం. నా చూపులోనే ఉందా? మరి సోషల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులు, సోషల్ మీడియా ఏముంది? అది మీ ఇష్టం ఉన్న మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీ నోటికి వచ్చింది రాస్తారు, దానికి ఎవరిని జవాబు చేస్తారు? మీకు జవాబుదారితనం లేదు, నేనేం చేయాలి దానికి? నా ఫోన్ నా ఇష్టం అంటారు మీరు, నేనేం చేస్తుంది దానికి? అందుకనే కొత్త చట్టాలు వస్తాయి, వచ్చినాక చూద్దాం. ఎప్పుడు వస్తున్నాయి? ఏం చట్టాలు అవి? సమయం సందర్భాన్ని బట్టి తీసుకొస్తాం. సో నియంత్రించే చట్టాలా, గ్యాగ్ ఆర్డర్స్ లాంటివి వస్తున్నాయా? ఏం చెప్తా ఉన్నా నేను, చట్టాలు తీసుకొస్తామని చెప్పినాం, నియంత్రిస్తామని చెప్పలేదు నేను. ఏం చట్టాలు తెస్తారంటే, మీరు నా ఇంట పైసలు ఉన్నాయి, నేను 10 మందికి సరిపోయి భోజనం వండుతాను, ఒకళ్ళే తింటారు, 9 మంది భోజనం రోడ్డు మీద మారేస్తా అంటే ఏస్ అది ఆపాలి అని చెప్తాం. అది నియంత్రించే చట్టం అవుతుందా? నోరున్నది కదా, ఎవరిని పెడితే వాళ్ళని రెగ్యులేషన్ అనేది అవుతుంది. రెగ్యులేషన్ తెస్తాం, ఫుడ్ రెగ్యులేటరీ యాక్ట్ తెస్తాం. మీరు హోటల్కి పోతారు, 10 మందికి సరిపోయి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు, మీకు నచ్చినాయి 2 ఇడ్లీలు తిని మిగతా అంతా బయట వారే అంటే బయట ఫుడ్ లేకుండా చచ్చిపోతున్న జనం కోసం ఆలోచించమని మేము అంటాం. అది మీకు నియంత్రణలా కనబడుతుంది. నా డబ్బులు నా ఇష్టం అంటే ఎట్లా ఒప్పుకుంటారు? నీ డబ్బులు కాదు, ఈ దేశంలో నువ్వు పనిచేస్తే నీకు వచ్చిన వేతనం అది. ఈ దేశంలో మిగతా ఎట్లున్నారో కూడా చూడాల్సిన సామాజిక బాధ్యత ఉంటుంది మీ మీద. దాన్ని విస్మరించి నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా అంటే ఉండనియేది. ఈ దేశంలో కొన్ని సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు, చట్టాలు, రాజ్యాంగం ఉంది. ఇది ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తామంటే నియంత్రించేందుకు బరాబరి చట్టాలు వస్తాయి. మీరు ఏమనుకుంటే మాకేమవుతుంది? జనానికి ఉపయోగపడే చట్టాలు తీసుకొస్తాం. ఎస్, ఈ నియంత్రణకి నాకు ఈ మధ్య జరిగిన ధర్మస్థల ఇన్సిడెంట్స్కి సంబంధించి అక్కడున్నటువంటి మఠాధిపతులు, సన్యాసులు అందరూ వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు అనేది, నియంత్రించడానికి ఒక చట్టం అనేది తీసుకొస్తాం. ఎందుకంటే రిలీజియన్ సిస్టమ్కి సంబంధించి హిందూ మఠాల మీదనో, హిందూ దేవాలయాల ప్రార్థనాలయాల మీదనే అటాక్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మేము ఆలోచిస్తున్నామని. అది కూడా రాబోతుందా? ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ఒక హనుమంతుని దేవాలయం ధ్వంసం అయింది. ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఓ మతిస్థిమితం లేని కర్ణాటకకు చెందిన వ్యక్తి చేసిండు అని చెప్పారు. తర్వాత నా పార్లమెంట్లో వచ్చి సదాశివపేటలో ఒక హనుమంతుని గుడి ధ్వంసం అయింది. అదేదో మతిస్థిమితం లేనోడు పోయి చేసిండ్రు అన్నారు. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ నేషనల్ హైవే మీద రుద్రారం అనే విలేజ్లో హనుమంతుని విగ్రహం ధ్వంసం అయింది. వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మతిస్థిమితం లేని వాళ్ళు వచ్చి 100 kilometers ట్రావెల్ చేసి వస్తుంటే వాడికి మధ్యలో మసీదు కనబడతలేదా? రోడ్డు మీదనే ఉంటాయి కదా మసీదులు. వాడికి దారిలో ఎక్కడ చర్చి కనబడతలేదా? 200 kilometers ఒక హనుమంతుని కూడా కనబడుతుందా? అంటే దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ ఉండాలన్నా మేము? 180% ఉన్న హిందువులు మౌనంగా ఉండాలి, 10% లేని వాళ్ళు వచ్చి రోడ్ల మీద మా మసీదుని ముట్టొద్దు, మేము రోడ్డు మధ్యలో కడతామంటే సపరేట్ కూకోవాలన్నా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏ ప్రార్థనా మందిరం ఉన్నా తీసేయమన్నది. తీసేస్తాం, తప్పకుండా తీసేస్తాం, నిలబడి తీసేస్తాం, నిల్చోబెట్టి తీసేస్తాం సందర్భం వచ్చినప్పుడు. నువ్వు దాన్ని నియంత్రిస్తున్నట్టుగా తల్లి ఇంకేమంటావు నీ ఇష్టం. చట్టం ముందు అందరూ సమానం అనేది మేము చెప్పదలుచుకున్నాం, చెప్తాం, అదే మాట చెప్తాం. సో ఇక్కడ నుంచి సీఎం కేంద్రానికి 53 సార్లు వెళ్ళాడు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి హామీలు కావచ్చు, విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ అమలు జరగలేదు అనే దాంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులు అనేవి. కవిత గారు, నేను అందుకని తెలుగు మీడియాకు పైత్యం అని చెప్పిన. 53 సార్లు పోయినప్పుడు ఎన్నిసార్లు మోడీ గారిని కలిసిరు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసిరు? మీ దగ్గర లిస్ట్ ఉందా? లేదు. పేపర్ కటింగ్లు ఉన్నాయా? తీసుకురారు. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం కవిత గారు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. 53 సార్లు వచ్చిండు కదా ఆయన. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు ఢిల్లీకి? భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? తీరు మీ 53 అపాయింట్మెంట్లు డేట్లు దిగిరి.
నేను ఇంట్లో లేను, ఇంట్లో ఉంటే నా దగ్గర ఫైల్ ఉంది, ఏ రోజు వచ్చిండు, ఏ రోజు ఎంతమందిని కలిసిండు అనేది నేను ఇస్తాను మీకు లిస్టు. వచ్చిన ప్రతిసారి మేము ఇచ్చినాం. ఆఖరికి నీకు రాహుల్ గాంధీ నీకు ఇవ్వలేదు టైం, మేము ఇచ్చినాం, మా ప్రధానమంత్రి గారు ఇచ్చిర్రు, ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇచ్చిర్రు. ఎట్లా కవిత గారికి ఇట్లా అంటే బురద తల్లితే ఎట్లా? పైత్యం అనే పదం ఎందుకు అంటే గిందుకనే 53 సార్లలో నువ్వు 10-15 సార్లు నీ పార్టీ పని కోసమే పోయినావు, దానికి కూడా కేంద్రానికి పోయినా అని చెప్తావు. ఫండ్స్ ఇచ్చే విధానం, అరే మీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలారా యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో మీరు 32% ఫండ్స్ని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం కేంద్రానికి ఎన్ని రావాలి, రాష్ట్రాలకు ఎన్ని రావాలని ఫండ్స్ పంచుతారు. 32% పంచేటోళ్ళు మీరు. ఆక్స్ఫర్డ్లో చదువుకొని ప్రపంచంలో గొప్ప ఆర్థికవేత్త అన్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన నిధులు 32% అయితే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మే 2014 నుంచి ఇప్పటిదాకా మేము ఇస్తున్న నిధులు ఎవరు అడగకముందు మేము పెంచింది 42% పెంచినాం. కవిత గారు మీకు ఎందుకు కనబడతలేవు? అందుకనే మళ్ళీసారి ఎల్వి ప్రసాద్ పోయి కళ్ళు మళ్ళీ మంచి చెక్ చేసుకోరని చెప్తున్నాం. మీరు 53 సార్లు వచ్చింది మా కోసం కాదు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రాసింది మేం కాదు, భారత రాజ్యాంగంలో ఫండ్స్ పంపిణీ ఎట్లా జరగాలని చెప్తే గట్లే చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు, అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు 32% రాష్ట్రాలకు నిధులు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక 42% నిధులు ఇస్తామని చెప్తున్నాం ఇస్తున్నాం. ఎందుకు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిరు కాబట్టి, మోడీ గారికి ముఖ్యమంత్రుల కష్టాలు తెలుసు కాబట్టి రాష్ట్రాలకు ఇచ్చే డబ్బుల్ని పెంచిండు కదా. మీరు ఏ ఊరికైనా పోయి ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికైనా పోయి చూడు, ఆ రాష్ట్రంలో రోడ్లు ఎవరైనా ఎత్తురు అంటే ఒక్కటే ఒక నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది, భారత ప్రభుత్వం వేస్తుంది. రైల్వే 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, బ్రాడ్ గేజ్లు అవుతున్నాయి, ఆర్ఓబీలు ఆర్యూబీలు మీటర్ గేజ్లు బ్రాడ్ గేజ్లు అవుడు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి చూడు కవితమ్మ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోటి పోటీ పడేటట్టు ఉంది అది. గవి కనబడాయి మనకి. కేంద్రం పైసలు ఇస్తలేదు. ఎవరు మరి ఎవరు ఇస్తుర్రు? చెర్లపల్లికి పోయి చూడు, 1000 కోట్లు పెట్టి కట్టినాం రైల్వే టెర్మినల్, ఎట్లుందో చూడు ఒకసారి. దేశంలో ఎప్పుడో స్వతంత్రం కంటే ముందు కట్టిన రైల్వే స్టేషన్లు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎట్లా మారినాయో చూడు. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వచ్చినాయి. కవిత గారు మీరు ఎప్పుడైనా రైలు ఎక్కితే తెలుస్తుంది. పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడుర్రి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడుర్రి. అరే నిన్ననో మొన్ననో పేపర్లో రాసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి దాకా రోడ్ ఎత్తాడట 12 లైన్లు. పైసలు ఎవరు ఇస్తున్నారు కవిత గారు? మేమే ఇస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, హైదరాబాద్ టు విజయవాడ మేము 8 లైన్ల రోడ్డు చేస్తున్నాం. పైసలు ఎవరు ఇస్తారు? గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తారు. సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోవాలంటే ఇంతకుముందు 3 గంటలు పడుతుండే కవిత గారు, ఇప్పుడు గంట కూడా పట్టది. ఎవరు ఇచ్చిరు నేషనల్ హైవే? భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చింది. ఏం మాట్లాడతారు కవిత గారు? పైసలు వస్తా లేకపోతే మీరు ఒక్కసారి గట్ల పోరి, ఇంకా మేడ్చల్కి వెళ్ళి కొంపల్లికి వెళ్ళి అత్వెల్లి గట్ సైడ్ పోయి రండి. రోడ్డుకి నరకం నరకం కనబడుతుంది రోడ్డు మీద. ఇలా 6 లైన్స్ రోడ్ వేసి 1200 కోట్లు ఇచ్చి పని చేపిస్తా ఉన్నాం. నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రారంభమయ్యే బిహెచ్ఎల్ దగ్గరికి రండి. బిహెచ్ఎల్ చౌరస్తాలో సిగ్నల్ పడితే గంట ఏడ్చుకుంటా నిల్చుంటారు జనాలు. ఇప్పుడు 5 నిమిషాల లోపల బిహెచ్ఎల్ చౌరస్తా పారైపోతారు. సుమారు 200 కోట్లతోటి ఫ్లైఓవర్ కట్టినాం, నేషనల్ హైవే మీద కట్టినాం. మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్స్ రోడ్ వేస్తా ఉన్నాం. నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి. మీరు ఏదైనా కూరుకోయి స్టేట్ హైవే చూసినా పోరు ఎట్లుందో చెప్తా నేను. మీరే కంపేర్ చేసి చూడు స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్, ఎవరి పనితీరు ఎట్లుందో తెలుస్తుంది. ముఖం మంచి లేక దెబ్బలు కొడితే ఎట్లా తల్లి? ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నటువంటి రఘునందన్ రావు ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకని బయట మాట్లాడట్లేదు మీరు? ఎందుకు వీటి వీనిదా? ఇది బయట కాకపోతే ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఇంటర్వ్యూలో మాట్లాడేది కదా, ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇంటర్వ్యూలో ప్రతి మీటింగ్ ఇప్పుడు నాతో పాటు మీరు సిద్దిపేటకి రండి. కొద్దిసేపు అయిన తర్వాత నేను జిఎస్టీ మీద అవగాహన సదస్సు పెడుతున్నా. నిన్న పెట్టిన గజ్వేల్లో, మొన్న పెట్టిన మెదక్లో గంటన్నర వర్తక వాణిజ్య వ్యాపార అడ్వకేట్లు, డాక్టర్లు, కిరాణా దుకాణాలు, సిమెంట్ దుకాణాలు, హార్డ్వేర్ దుకాణాలు అందరినీ కూర్చోబెట్టి 2 గంటలు వస్తున్న కవిత గారు. జనానికి బయట మాట్లాడకపోతే ఇంట్లో మాట్లాడుతున్నా నేను. కాకపోతే చేసినటువంటి పథకాలు కేంద్రం అయితే ఏమేవైతే తీసుకొచ్చిందో ప్రాజెక్టులు, వీటన్నిటి గురించి చెప్పాల్సినటువంటి బీజేపీ ఎంపీలు ఆ స్థాయిలో చెప్పలేకపోతున్నారు కదా అనేది. రోజు పొద్దున్నే సాయంత్రం దాకా నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు, రోజు ఎన్ని గంటలు అరుస్తా ఉన్నా, ఎన్ని గంటలు చెప్తా ఉన్నా. పాల మీద పైసలు తగ్గించినాం, పాల మీద తగ్గించినాం, ఉప్పు మీద తగ్గించినాం, మందుల మీద తగ్గించినాం, మీరు తిరిగే స్కూటీ మీద తగ్గించినాం, మీ సార్ తిరిగే కారు మీద తగ్గించినాం, దేని మీద తగ్గియలేదు. ఆఖరికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 చేసినాం, జిఎస్టీ తగ్గించి మీ ఇంటికి నెలకు 15,000 రూపాయలు ఖర్చు తగ్గించినాం. దాని గురించి మాట్లాడారు ఎందుకు కవిత గారు? మేం చెప్పకపోతే ఎవరు చెప్తా ఉన్నారు? ప్రతి పేదోడికి లాభం జరుగుతుంది జిఎస్టీ వల్ల. 12 లక్షలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినాం కదా మీకు. ఎవరు ఇచ్చిర్రు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇచ్చిర్రు. మరి మీరు ప్రపంచం మెచ్చిన గొప్ప ఆర్థికవేత్త కదా, మీ హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత ఉండే? కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ళు మీరు కూడా పాలిచ్చిరు కదా.
ఏమైంది? అయితే నేను అనేది కేవలం రఘునందన్ రావే ఎందుకు మాట్లాడుతున్నాడు, మిగిలిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకని చెప్పట్లేదు? ఎవరు చెప్తలేదు. ఎవరి నియోజకవర్గాల వాళ్ళ మేము తిరిగి చెప్పుకుంటున్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చేతుల పని చేతులు వేస్తాయి, కాళ్ళ పనులు కాళ్ళే చేస్తాయి. అందరూ మాట్లాడారు కవిత గారు. కొందరు మాట్లాడతారు, కొందరు పని చేస్తారు, కొందరు ఇంకొక పని చేస్తారు. దేవుడు ఎవరికి ఏది ఇస్తే ఆ శక్తి ప్రకారం పని చేసుకుంటూ పోతారు కదా కవిత గారు. ఎస్. సో అందరూ పని చేయలేరు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పని చేస్తారు. వెరీ రీసెంట్గా బీజేపీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు. 10 ఏళ్ల నుంచి ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళకి పార్టీ వైపు, పార్టీలో బాగా పనిచేస్తున్న వాళ్ళని పదవుల వైపు అనేది. రఘునందన్ రావుకి కేంద్ర మంత్రి వస్తుందా? నేను పని చేస్తాను కదా ఎంపీ. అదే అంటున్నా, నేను పార్టీలో ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా వస్తుందా? పార్టీగా పనిచేస్తలే, నేను ఎంపీగా పనిచేస్తా ఉన్నా. పార్టీ అవకాశం ఇచ్చింది, ఎంపీగా గెలిచిన. అరే 20 లక్షల మంది జనానికి పొద్దుగలైతే సావుకోసలు ఉన్నది. వర్షాలతోటి రోడ్డు తెగిపోతున్నాయి, మోరీలు తెగిపోతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అన్ని సమస్యల్ని అడ్రస్ చేసేందుకు పని చేస్తూనే ఉన్నా కదా. 24/7 నేను కూడా చూడరు మీరు ఒకసారి. నేను అందుకనే చెప్పిన మీకు, నేను చెప్తే నాది నేను గొప్పగా కనబడుతుంది. నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. నేను ఎన్ని గంటలు ఇంట్లో ఉన్నా, ఎన్ని గంటలు బయట ఉన్నా తెలుస్తుంది. నిన్న పొద్దుల జిన్నారంలో ఉన్నా, సంగారెడ్డి జిల్లాలో ఉన్నా. నిన్న సాయంత్రం వచ్చేసరికి నేను మళ్ళీ గజ్వేల్కి పోయినా, సిద్దిపేట జిల్లాకు పోయినా. ఎంతమందిని కలిసినా, ఎన్ని సంఘాలను కలిసినా, జిఎస్టీ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సేవా పక్వాడా నరేంద్ర మోడీ గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏమేం చేయాలి, 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 దాకా కంఠశోష పెట్టుకొని చెప్తా ఉన్నారు మా ఎంపీలు. కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు మా ఎమ్మెల్యేలు అంతా కాన్స్టిట్యున్సీలలో. అందుకే అంటున్నా నేను, మంత్రి పదవి వస్తుందా అని అడుగుతున్నాను. ఏం మంత్రి పదవి? నాకు మంత్రి పదవి ఈడేందుకు వస్తుంది? కేంద్రంలో అని అడుగుతున్నాను. కేంద్రంలో ఇప్పుడు ఏం ఎక్స్పాన్షన్ లేదు కదా తల్లి. తొందరలో మొన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంటర్నల్ గా నేను మొదటిసారి గెలిచినటువంటి ఎంపీని కవిత గారు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, 3 సార్లు గెలిచిన వాళ్ళు, 4 సార్లు గెలిచిన వాళ్ళు. ఎఫిషియన్సీ ఎవరి దగ్గర అవుతుందో, ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఏం పని చేయమంటే ఆ పని చేస్తాను. పార్టీ పిలిచి అది ఏం చేయమంటుందో ఆ పనికి నేను కట్టుబడి ఉంటాను. రేపు పిలిచి మంత్రి పదవి ఇస్తే ఇంకా వేగంగా పనిచేస్తాం, ఇంకో పదవి ఇస్తే ఇంకా పని చేస్తాం. లేదు ఇప్పుడు ఉన్నదానికి న్యాయం చేయమంటే చేస్తాం, న్యాయమే చేస్తాం. సో డిమాండ్లు ఏమి ఉండవా రఘునందన్ రావు? ఏమీ ఉండవు, సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతుంటే వద్దంటే వస్తాయి కవిత గారు. పని చేయని వాళ్ళకి రావు ఏం కానీ. నేను పని నమ్ముకున్నని పని చేసుకుంటూ పోతూ ఉంటాను. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గారు అది. నన్ను వస్తున్న దేవుడు ఏదో రాసి పంపించి ఉంటాడు, దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది జర్నీ. ఐదర్ యూ కెన్ చేంజ్ మై లైఫ్ ఆర్ ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి అవుతాయి అంటారా? ఎప్పుడుండే ఛాన్సెస్ ఉంటాయి? జూబ్లీ హిల్సే కాలేదు, జిహెచ్ఎంసీ దాకా ఎందుకు పోతారు కవిత గారు? పొద్దుగా లేచి ఛాయ్ తాగురు, అప్పుడే బిర్యానీ ఎట్లా తింటారు? బిర్యానీ సాయంత్రం దాకా ఎప్పుడైనా తినవచ్చు, ముందు ఛాయ్ తాగురు. జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ అయినాక జిహెచ్ఎంసీ పెట్టాలన్నా వద్దా? ఇప్పుడు సర్పంచ్ పెట్టిండు కదా, ఎంపీటీసీ పెట్టిండు కదా, మున్సిపాలిటీ పెట్టిండు కదా, అట్లే జిహెచ్ఎంసీ పెట్టడా చూద్దాం. జూబ్లీ హిల్స్ ది ఎట్లా ఉండబోతుంది ఏమనుకుంటున్నారు మీరు? 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఎవరుంటారు? పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఆ 10 గారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ అవ్వలేదు, అవ్వకుండా జాయిన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు. ఓకే, జిఎస్టీ మీద అంత గొప్పగా మాకు సాయం చేసింది కాబట్టి నేను ఒక పేదింటి ఆడబిడ్డను నేను పోటీ చేస్తాను, మీరు వచ్చి కూడా పెట్టుకుంటే పరిశీలిస్తాం, అట్లా ఎవరైనా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా బీఆర్ ఏం కాదు, ఏం జరగదా? అది ఏమైతే తల్లి, సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ని నిర్ణయం తీసుకోమన్నది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, చర్యలు తీసుకోండి అంది. 3 నెలల్లో తీసుకోండి అని చెప్పలేదు, తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నది. చేస్తావా చేస్తావా అనలేదు సుప్రీంకోర్టు, చేస్తారని ఆశిస్తున్నా అన్నది. ఆశించడాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చిర్రు, ఈయన పాటిస్తాడు, 3 నెలల్లో వింటాడు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదనే రాసిచ్చిర్రు, దాని మీద నిర్ణయం ఇస్తాడు, అయిపోయి ఇంకే అంతే. వాళ్ళు ఆదేశించారు, ఈయన చించుతాడు, అంతే. ఏముంటుంది తల్లి అందులో? ఇంకంతకు మించి ఏం జరగదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అంతకంటే ఎక్కువ ఏమవుతుంది కవిత గారు? సరే, ఇప్పుడు మనం ధర్మస్థల ఇప్పుడు వాళ్ళు ఇష్యూస్ చెప్పినారు కదా, ఎమ్మెల్యేస్ అంత రాసిన రాతపూర్వకమైన సమాధానంలో మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారిని పనుల కోసం అని పోయి కలిస్తే ఆయన జాతీయ జెండా ఉన్నటువంటి 3 రంగులు కప్పిండు, అది కాంగ్రెస్ కండువ కాదు, అలా చేయి గుర్తు లేదు అన్నాడు, అయిపోయాయి. దేరెంటిసా పంచాయతీ, ఇంకేం పడైంది? సో ఆన్సర్ బానే ఉందా? సఫిషియెంట్ గానే ఉంది అంటే తెలుగు కల వకీళ్ళు రాసిచ్చారు దానికి సమాధానం. గట్లా ఉండాలి కదా తెలుగు కల వకీళ్ళు కూడా. అంటేనే తెలుగు కలవాడు కదా, క్లయింట్ కాపాడుకునేటోడు వకీలు కదా, కలిసి వచ్చేట్టుగా ఉన్నది వాళ్ళకి. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పార్టీ కండువా, జాతీయ జెండా ఉన్న కండువా 2 దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి కలిసి వచ్చినట్టు కనబడ్డది. ఇప్పుడు అలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, గద్వాల ఎమ్మెల్యే గారు, మీకు గుర్తుండాలి. ఆయన ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిండు, గుర్తుందా కవిత గారు? ఏమని పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలో నా బొమ్మ పెడుతుర్రని ఆయన ఎఫ్ఐఆర్ చేయించిండు. అంటే దాని అర్థం ఏంది కవిత గారు?
ఏం చెప్పు నాకు తెలియక అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీల్లో ఈయన ఉన్నాడు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టుకున్నారు, తప్పుగా నా బొమ్మను పెట్టి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించి వచ్చిండు. ఆయన కాంగ్రెస్లో ఉంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేపిస్తాడు? సో అంటే ఆయన బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు. నేను అంటలేను తల్లి, ఆయన చెప్పింది చెప్తా ఆయన- ఉన్నాను. నాకేం అవసరం, నేను ఆయన వకీల్ కాదు, నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే ధర్మస్థలలో ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకని అంత మాస్ బరియల్ అనే దేశవ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రొపగండా అయింది? మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలను మీరు గమనిస్తూ ఉన్నారు. లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి మేధావులు అన్నీ కలిసి దేశాలను అస్థిరం చేసి చిన్న భిన్నం చేసి పార్లమెంట్లను తగలబెట్టించి ప్రైమ్ మినిస్టర్లు ఇళ్ళని తగలబెట్టించి అంత నానా న్యూసెన్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డటువంటి లెఫ్ట్ వింగ్కి అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తులు, ద సోకాల్డ్ మేధావులు. ఎవడో పైసలు ఇస్తే వీడు ఆ మేత తిని ఏమంటారు ఆవు గడ్డి తిని పెండబెట్టినట్టు చేసేటువంటి మూర్ఖులు వీళ్ళంతా. ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని పతనాలు కోరుకుంటున్నారు. శ్రీలంకలో 3 ఏళ్ల కింద అదే అవుతుంది, 2 ఏళ్ల కింద బంగ్లాదేశ్లో అవుతుంది, 4 రోజుల కింద పక్క నుండి ఇంకో దేశంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది. ఎలక్షన్లకి ఓటుకి మీకు నచ్చని నాయకుడు ఉంటే ఎలక్షన్లో దించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంది పంచాయతీలన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించరు మీరు. దయచేసి ఆలోచిస్తే ప్రజలకు అర్థమవుతుంది. హిందూ మతం మీద బురద జల్లేందుకు జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కాకుండా ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? కేరళ ఎంపీ వైపు ఏళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి? ఎవరా కేరళ ఎంపీ? ఆయనకి ధర్మస్థలకి ఏం సంబంధం? ఆయన ఏ మతం మీద దాడి చేస్తూ ఉన్నాడు? ఆయన ఏ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించరు దయచేసి. సో అది మ్యాటర్ కోర్టులో సబ్జుడిస్ అయినప్పుడు ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి కవిత గారు నిజం కొద్ది రోజులు ఆగు, ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. నేపాల్లో జరిగిన తర్వాత వరుసగా 3 కంట్రీస్లో అయింది, అవి కూడా మన నైబర్ కంట్రీస్ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి రివోల్ట్ అనేది వస్తుంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు యూత్ బయటికి రండి, జెన్జీ మీరు యాక్టివ్గా ఉండండి అనేటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నేను చెప్పిన కదా, పైత్యం ఎక్కువ కనబడతాయి, మేత ఎక్కువైంది కాబట్టి కనబడుతున్నాయి. పక్క దేశాలకి వెళ్ళి వీళ్ళకి జీతం ఇచ్చేటో డబుల్ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అంతే, అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో అయ్యేది ఏంది అంటున్నా, వీళ్ళతో ఏం కాదు గుర్తుపెట్టుకోరు. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఈ దేశంలో ఉన్న యువతకు ఒక ఆలోచన ఉంది. పక్క దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి అట్లాంటి సంఘటన జరగకుండా ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలో ఈ దేశంలో ఉన్న యువతకు తెలుసు. కాబట్టి పట్టుమని 10 మంది పేమెంట్ తీసుకునేటువంటి పేమెంట్ ఆర్టిస్టుల కోసం ఈ దేశ యువత ఏదో చేస్తారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకో? వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి. ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా కంప్లీట్ సమాయత్తమైనరా? ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత కవిత గారు 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏముండే కవిత గారు? అప్పుడు ఏముండే తల్లి చెప్పు? 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. సిద్ధాంతం కోసం, కమిట్మెంట్ కోసం అనేక మంది కార్యకర్తలు చచ్చిపోతూ సంవత్సరాల తరబడి నుంచి ఎత్తిన జెండా కోసం కొట్లాడుతున్నటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి సన్నద్ధం ఏముంది కవిత గారు? ప్రజలు ఓట్లు వేయాలనుకోవాలి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసారు. 5 ఏళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తారు. ఇక అప్పుడు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు ప్రజలు? ఇద్దరిని చూసిన తర్వాత క్వైట్ న్యాచురల్గా థర్డ్ ఆప్షన్ మేమే కనబడతాం, మాకే ఓట్లు వేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చర్చ మొదలుపెట్టినప్పుడు అర్ధగంట తిట్టిన వాళ్ళని. అన్నకి చెల్లెకి లేదు, బావకి మరదలకి లేదు, తండ్రికి బిడ్డ మీద కంట్రోల్ లేదు, గాళ్ళకి ఎందుకు ఓటేస్తారు కవిత గారు? కాకుండా జనాలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, దేవాలయాల దగ్గర కూడా వాళ్లే కనిపిస్తున్నారు అనేది ఇదంతా ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ని పైసలు ఇచ్చి నడిపిస్తారు అని చెప్తా ఉన్నాను. 100% ఆర్టిఫిషియల్ మూవ్మెంట్. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఏమవుతుంది, ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. కొద్దిగా వెయిట్ అండ్ సీ. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఓపిక ఉండండి కవిత గారు, ఎందుకు తొందరపడి. సో పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, హస్తగతం చేసుకునే కుట్ర. మాకేం అవసరం? తనన్న మాటలు చెప్తున్నారు, కవిత అన్న మాటలు. కవిత అడుగురు సమాధానం. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది చెప్పింది కదా కవిత. హస్తగతం చేసుకోవాలనుకుంటున్నా ఉంటుంది. హస్తం పార్టీలో అడుగురు ఆ ప్రశ్న, నన్ను కాదు అడగాల్సి. సో ఇంటర్నల్ గా జరగదా అది? బయట నుంచి అవుతుంది ఎక్స్టర్నల్ గా? ఇంటర్నల్గా ఏముంటుంది కాబట్టి పార్టీ వాళ్ళు ఉన్న ముగ్గురు అనుకున్న తర్వాత 4 బెనిఫిట్ అవుతారు. అట్లా పిట్టపోరు ఏదో పిల్లి తీర్చింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ అంతా గట్లే ఉంటుంది. ఇప్పుడు కవిత అనేటువంటి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు, జనం చెప్పారు. కవితను సస్పెండ్ చేస్తారా చేయరా ఏమనుకున్నారు మీరంటే అది ఊహించిందే అన్నారు. 90% ప్రజలు చెప్పారు. కవిత ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, బయటకు పోతే ఉండదంటే 46% మంది ఉంటుందో అని చెప్పారు. ఇక 46% మంది ఉంటుందంటే 1% ఓట్లతోటి పార్టీలు గెలిచి ఓడిపోయి జరిగే ఈ దేశం లోపల కవిత గారు
46% మంది జనం మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత మీద తీసుకున్న నిర్ణయం అంటే టీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించు. కాకుంటే 3 ఏళ్ల కాలం ఉంది కదా, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుందేమో. 3 ఏళ్లలో అదే కంటిన్యూ అవుతుంది అంటారా? 3 ఏళ్లలో ఈ పార్టీ 3 ముక్కలు కాదని ఎవరు మీరు గ్యారంటీ ఇస్తారా? ఇలా చెల్లెపోయింది రేపు బాగోవడానికి గ్యారంటీ ఇస్తారా? రేపు గౌరవనీయులు సంతోష్రావు గారు బయటకు వరని గ్యారంటీ ఇస్తారా? అంతా శ్రీమంతులే అయ్యారు కదా, అందరి దగ్గర వేల కోట్లు అయిపోయినాయి కదా. ఎవరైనా బయటకోవచ్చు, ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, ఏముంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? మీరు చెప్పినట్టుగా అప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు 9 నెలల్లోనే అధికారంలోకి అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? అంతకంటే ఎక్కువ ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రజలు కాంగ్రెస్ని అంతకంటే ఎక్కువ ద్వేషిస్తారు, టీఆర్ఎస్ పట్ల అంతకంటే ఎక్కువ కోపంగా ఉన్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఒకటి ఆల్టర్నేట్ కనబడుతుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. యూనిటీ ఉందా బీజేపీలో? మరి దానికోసం సమిష్టిగా పోరాడడానికి, కృషి చేయడానికి ఉంది, కలిసికట్టుగా ఉంది. 100% ఉంది తల్లి. అందరం కలిసే ఉన్నాం, కలిసి కట్టుకునే ఉన్నాం, కలిసి కొట్లాడతాం, కలిసే అధికారంలోకి వస్తాం. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు సెపరేట్ గా. ఇప్పుడు కవిత మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే రఘునందన్ రావు సమాధానం చెప్తారు, కానీ రాజేందర్ గారు బండి సంజయ్ గారు ఎట్లా చెప్తారు తల్లి? దీన్ని కూడా ఇండివిజువల్ గా మాట్లాడుతారు. మీరు రేపు పొద్దున బండి సంజయ్ గారు ఇంటర్వ్యూ చేయరు, ఆయన కూడా మాట్లాడతాడు. అరవింద్ గారు ఇంటర్వ్యూలు చేయడం వేరు, పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడడం వేరు ఉంటది. కార్యకర్తల సమావేశాల్లో మీడియా ముందు రోజు ఏం మాట్లాడతారు? కార్యకర్తల సమావేశం అంతటి జరుగుతున్నాయి, దేశంలో అందరు ఎంపీలు పనిచేస్తారు. ఒక్కసారి నా 3 రోజులు వెనక పోయి చూడరాదు, 3 రోజుల నుంచి నేనేం పని చేసినా కనబడుతుంది కదా తల్లి. ఎందుకంటే ఊరికి అనుమానం పెట్టుకొని ఇబ్బంది పడతావు మనసులో. చూడు అట్లే ప్రతి ఎంపీకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, చూడు ఒకసారి ఎవరెవరు ఎక్కడ పనిచేస్తారు, ఏం మాట్లాడుతారో తెలుస్తుంది కదా. అందరం పనిచేస్తున్నాం, నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాం, రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది, కేంద్ర నాయకత్వం బలంగా ఉంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎన్ని లెక్కల్లో చెప్పమంటే ఎట్లా చెప్తారు? ఎన్ని వస్తాయి అని అంటారు మీరు? అధికారంలో రావడానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని వస్తాయి. చాలా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతే సరిపోతుంది అంటారా? సరిపోదా? ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? 63 వచ్చినట్టున్నాయి కదా, సరిపోతలేవా? అంతేనా? అంటే 63 కాదు, రేపు 119 ఉంటాయా, 153 అవుతాయా, 175 అవుతాయా? చాలా కాలంలో చాలా మార్పులు వస్తాయి తల్లి. 3 ఏళ్లలో 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది, మహిళా రిజర్వేషన్ 33% వస్తుంది, స్టేట్ అసెంబ్లీలో ఉన్న సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి, దాంతోపాటు ఎస్సీ ఎస్టీల సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి, భారత పార్లమెంట్లో సీట్లు పెరుగుతాయి, జనగణన పూర్తి అయిన తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీస్ వస్తాయి. ఇన్ని పెట్టుకొని రేపు ఏమవుతుందో తెలియనప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఇప్పుడు ఎట్లా ఉంచుతాం కవిత గారు? అందులో 42% రిజర్వేషన్తో పాటుగా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా మళ్ళీ బీసీ కులగణన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఎప్పుడో చేసిన కులగణన ఏమైంది కవిత? అది ఎప్పుడో 10 ఏళ్ల కింద చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు శాస్త్రీయంగా చేయాలి అనేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది. కాంగ్రెస్ ఈ దేశంలో బీసీలకు ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఓబీసీ ఉపరాష్ట్రపతి. అంటే మీరు అర్థం చేసుకోరు కాంగ్రెస్ సంస్కారం ఏందో. 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించి ఒక ఉపరాష్ట్రపతిని, ఒక ఓబీసీ క్యాండిడేట్ని చేయలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు 42% రిజర్వేషన్ ఏడిస్తారు కవిత గారు. వాళ్ళ గురించి ఏదో బాగా పట్టుకొని తనలాడుతూ ఉన్నారు మీరు. మీ క్యాండిడేటే దిక్కులేడు. ఎవరికి ఇచ్చారు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్? సుదర్శన్ రెడ్డి గారు ఓసీకి ఇచ్చారు. ఎందుకు బీసీకి ఎందుకు వెళ్ళలేదు? మరి రేవంత్ రెడ్డి పొద్దులైతే బీసీ ఢిల్లీ దాకా వచ్చి ధర్నా చేసినావు కదా, నీకు మోకా వచ్చింది కదా, నువ్వు ఎందుకు అమలు చేయలేదు? 42% కాదు, ఒక సీటు ఓబీసీ ఈ దేశంలో ఇయ్యాలటి దాకా ఎవరు చేయలేదు. మేము చేస్తున్నామని ఒక ఓబీసీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు? పోనీ మీ హైకమాండ్ పెట్టలేదు, మరి మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ని పెట్టినాం. కొంతమంది బీసీ ఎంపీలు మాకు ఓటేసారు, మీకెందుకు కడుపు నొత్తుంది? ఓటు చోరీ ఏంది? ఓటు చోరీ ఏంది కవిత గారు? దానికి విప్ ఉండదు, ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్ ఉండదు. విప్ లేనప్పుడు ఏం పోయినా తనకి ఇష్టం ఉన్నట్టు ఓటేసుకుంటాడు. నువ్వు క్రాస్ ఓటింగ్ అయింది అనేది, దాంట్లో క్రాస్ అయింది, ఓటింగ్ అయింది, నాకు అర్థం కాదు. మీరు ఎంపీ కవిత గారు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధి. మీరు ఎవరు కోటేయాలో ఇంకొకరు చెప్తారా? ఇంకొందరు దారుణంగా సిగ్గు లేకుండా మాట్లాడుతారు, 20 కోట్లకు ఎంపీలు పోయినరని, అమ్ముడు పోయి ఓటేసిరని. కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడి నేర్చుకోవాలి వాళ్ళు. ఎంపీలు 20 కోట్లు తీసుకొని ఓటేసిరా? ఇంత సంస్కారహీనంగా మాట్లాడతారా? నీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నువ్వు కంట్రోల్ చేసుకోవడం చేతగాక, నీ దగ్గర పనిచేసే నీ ఎంప్లాయీని నువ్వు కంట్రోల్ చేసుకోలేక మమ్మల్ని అంటే ఎట్లా కవిత గారు? మీ ఐడ్రీమ్లో పనిచేసే వాడు పక్క ఛానల్లోనికి మీ సమాచారం ఇస్తుంటే అది మీ చేతగానితనం అవుతుంది, కానీ మాది ఎట్లయితుంది? అది ఎట్లయితే చెప్పుర్రి. సో ట్రూ. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి గురించి అమిత్ షా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మీరు విన్న తర్వాత ఏమనిపించింది? సో మాట్లాడినట్టు ఉన్నట్టు మాట్లాడతాడు కదా, అబద్ధం ఎందుకుంటుంది? 10 ఏళ్ల తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడినరు? నువ్వు స్క్రీన్ మీదకి వచ్చినావు కాబట్టి మాట్లాడుతున్నావు, ఇవాళ నువ్వు రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. రాజకీయాలకు రాకపోతే నీ గురించి ఎందుకు మాట్లాడతాం? మాకు ఏమవసరం? రిటైర్డ్ అయిన ఒక జడ్జి గురించి మాట్లాడాల్సిన అవసరం భారత హోంమంత్రికి ఏముంటుంది?
నువ్వు రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి ఇక వచ్చిన క్యాండిడేట్ పలానాడు అని చెప్తున్నాం. తప్పేముంది? నువ్వు బయటికి రానిసేపు మేము మాట్లాడినావా మీ గురించి? కాకపోతే ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడైనా అప్పుడైనా మాట్లాడాల్సి ఉండే, అప్పుడు కూడా మాట్లాడకుండా మేము ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయించేందుకు మీరెవరు కవిత గారు? మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మాది. ఏది ఎప్పుడు మాట్లాడాలో ఈ దేశ హోంమంత్రికి ప్రధానమంత్రికి మీడియా డిక్టేట్ చేస్తుందా? ఇంత అన్యాయం ఉంటుందా? మీడియా డిక్టేట్ చేయడం కాదు, కాకపోతే ఆపరేషన్ మాట్లాడితే మంచోళ్ళం మీరు. నేను అలా ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేసాము మార్చి ఆపరేషన్ కగార్ మార్చి 2026 వరకు ఈ దేశంలో నక్సలైట్లు ఏరేసేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్. అవును. దాంట్లో ఎల్లయ్య పేరు మల్లయ్య పేరు ఎందుకు మాట్లాడాలి? మీ పేరు తీసి మిమ్మల్ని ఎందుకు ఇచ్చేయాలి? మేము ఏం అవసరం మాకు? రిటైర్డ్ అయ్యారు, అయిపోయింది, మీ కార్యక్రమం అయిపోయింది. ఇక మీ గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వచ్చారు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సందర్భం లేకుండా మాట్లాడితే జనం ఏమంటారు? సమయం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడాలి, సందర్భం లేనప్పుడు ఇంట్లో పడుకుని గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతారు? అది సంస్కారం కాదు అది. సో మళ్ళీ దాన్ని రివోక్ చేయడం, రివైవ్ చేయడం అట్లాంటిది ఏదైనా ఆ ఇచ్చిన తీర్పును అవసరం లేదు. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చేసుకుంటూ పోతా ఉంది. ఇంకా దాన్ని చేసేది ఏముంటుంది ఇంకా? సో ఆపరేషన్ కగార్ విల్ కంటిన్యూ, అట్లాగనే అవుతుంది. డౌట్ ఎందుకు దాంట్లో? ఈ దేశ హోంమంత్రి ఒకసారి ఒక మాట చెప్తే బరాబర్ జరిగి తీరుతుంది. సో మేము రఘునందన్ రావు గారిని నెక్స్ట్ ఎట్లా చూడొచ్చు? ఇట్లా చూస్తారు. కాలు కొంచెం గుడుతున్నావు, అప్పుడు కొంచెం మంచిగా నడుస్తాం అంతే. యాక్టివ్ అవుతారు, ఇంకా మోర్ యాక్టివ్. ఆపరేషన్ చేయించుకొని కొంచెం ఇబ్బందిలో ఉన్నాను కాబట్టి కొంచెం గుడుతూ మెల్లగా నడుస్తా ఉన్నాను. అప్పటికి ఇంకా బాగా యాక్టివ్ కనబడతాను. సో మెదక్ నుంచేనా అప్పుడు కూడా? అరే తల్లి 3 సంవత్సరాలు ఉంది అంటున్నా, చాలా కాలం ఉంది కాబట్టి. రేపు లేడీస్కి వచ్చింది అనుకో తల్లి, రఘునందన్ రావు పోటీ చేస్తా అంటే టికెట్ ఇస్తుందా పార్టీ? ఇవ్వరు. కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ చేసి రేపు అది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వ్ అయింది అనుకోరి, నాకు పోటీ చేసే అవకాశం ఉంటుందా? అందుకని తొందరపడకూరి, వెయిట్, సమయం వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు కులగణన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, జనగణన కూడా స్టార్ట్ చేసింది, కులగణన స్టార్ట్ చేసింది. ఇవన్నీ అయిపోయినాక 2017లో రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది. వీటన్నింటికంటే ముందు ఆల్రెడీ పాస్ అయినటువంటి 33% మహిళా రిజర్వేషన్ ఉంది. ఇవన్నీ చేయాలా వద్దా కవిత గారు? చేస్తున్నప్పుడు ఏ సీట్ ఎటు పోతుంది, ఏ సీట్ ఏ రిజర్వేషన్లకు వస్తుంది తెలియకుండా ఎందుకు తొందరపడు? నేను అనేది అది అంతే. అంతేగాని మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయాలనో ఇంకోటి చేయాలనో. నేనేం డిస్కరేజ్ అవ్వట్లేదు, కాకపోతే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ మన దగ్గర తెలంగాణలో కూడా రాబోతుంది 100% మాదే అధికారం. అండ్ 4th టైం కూడా మోదీ వస్తారా? మళ్ళీ 100% వస్తారు. మోదీయే ఉంటారా? ఉంటారు. అప్పుడు కూడా ప్రజలు కోరుకున్న తర్వాత ఆయన ఉండకపోతే మీరు ఉంటారా? నేను ఉంటానా? ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నప్పుడు ఆయన్నే ఉంటాడు ఈ దేశ ప్రధానిగా. సో 4th టైం కూడా అక్కడ ఎన్డీఏ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఎన్డీఏ కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అన్ ఎన్డీఏ ఓన్లీ, ఎన్డీఏనే వస్తుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు. థ్యాంక్ యూ.